సార్ ఇంకొక ముఖ్యమైన విషయం ఈ మధ్య కాలంలో చాలా ట్రోల్ అవుతున్న విషయం. చాలా మంది ఒక రకంగా మనం నమ్మిన దాన్నే ఇప్పుడు నమ్మొద్దు అని చెప్తున్న ఒక టాపిక్ నడుస్తుంది. మీకు కూడా తెలిసే ఉంటుంది. సుప్రీం కోర్ట్ ఎప్పుడైతే తీర్పు ఇవ్వడం జరిగిందో సాయిబాబా అనే వ్యక్తి ముస్లిం అని. అక్కడి నుంచి అసలు టాపిక్ స్టార్ట్ అయింది. మన ఇంట్లో మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ప్రతి ఇంట్లో ఒక సాయి ఉన్నాడు సార్. పేరు మనమే పెట్టుకున్నాం. అవును. మనమే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మనమే విద్వేషాలు అనకూడదు కానీ టాపిక్ అలా అయిపోయింది. ముస్లిం కాబట్టి మన దేవుడు కాదు. ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి అన్న భావన అన్ని వీడియోస్ చాలా మంది రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది సాయిబాబాకి సంబంధించి? ఆయన దేవుడు అవునా కాదా? ఏం చెప్తారు మీరు? సో ప్రేక్షకులకు, ప్రపంచంలో ఉన్న భారతదేశంలో ఎనలేని మేధావులకు, పండితులకు, పొలిటికల్ లీడర్స్కి, ప్రతి మానవునికి వ్యక్తిగతంగా సంపూర్ణంగా నేను తల వంచి నమస్కరించు నేను చెప్తున్నా మేడం. దయచేసి ఎవరు నేను మాట్లాడేదాన్ని కేవలం నా దివ్య దృష్టి మాత్రమే చెప్తున్నాను. నేను ఇప్పుడు మనం 2 కోణాలలో ఆలోచించాలి మేడం. 2 కోణాలలో ఆలోచన చేస్తే, ఒకటి మానవుని దృష్టిలో, ఒకటి భగవంతుని దృష్టిలో. మనం ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు అని ఈ మధ్యన కొన్ని మనకు వాట్సాప్ గ్రూపులలో రావడము, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పడము. సో అది మనం ఆలోచన చేస్తే, 2 కోణాల్లో ఆలోచన చేస్తే, ఒకటి మానవుని కోణంలో ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈ కోర్టు తీర్పు దేవుడు కాడు అన్న ఆలోచన మానవుని కోణంలో ఆలోచన చేస్తే కరెక్ట్. అది ఒక మనిషి, సాధారణ మనిషి కోణంలో ఆలోచన చేస్తే. ఇదే దైవ కోణంలో ఆలోచన చేస్తే, మొట్టమొదటి నుంచి ఆ భగవంతుడు వచ్చి అతని ఊరూరా ఇంటింటా పూట పెట్టలే కదా. దైవ కోణంలో ఆలోచన చేస్తే మనలోనే 2 కోణాలు ఉన్నాయి. ఒకటి మానవుని సంకల్ప బలం, ఒకటి భగవంతుని సంకల్ప బలం, అంటే ఆత్మ. అంటే 2 మానవ అతీత శక్తులు దేహాన్ని ఆటాడిస్తున్నాయి. మనలో ఉన్న ఆత్మ సంకల్ప బలంతో మనం ఆలోచన చేస్తే, ప్రతి అవుపడే మనిషి కూడా దేవుడే. సాయిబాబా ఒకడే కాదు, ప్రతి ప్రాణజీవి భగవంతుని విశ్వరూపమే. ఈ ప్రపంచంలో ఏ గుళ్ళో ఉన్న దేవుడు కూడా మానవుడు తన దివ్య దృష్టిలో అవుపడ్డ విగ్రహాలను యుగ యుగాలుగా పరిపాలన చేసి, ఒక్కొక్క యుగంలో ఒక దేవునిలాగా పరిపాలన చేసి, శ్రీరాముడు ఉన్నాడు ఒక యుగంలో మానవుడు. ఇప్పుడు మనం దేవునిగా మనం మొక్కుకుంటున్నాం. అలానే ఎన్నో యుగాలలో ఉన్న ఎన్నో దేవతలు మనము మొక్కుకుంటున్నాం. ఇప్పుడు మనకు సమ్మక్క సారలం ఉంది. ఒక యుగంలో వాళ్ళకు పరిపాలన మన దేశాన్ని ఆక్రమించే వాళ్ళపై పోరాడి పరిపాలించిన వీరవనిత. ఆమెను మనం ఇప్పుడు ఒక దేవతగా మనం మొక్కుకుంటున్నాం. ఒక గుళ్ళో ఉన్న దేవునే గాక, ఇప్పుడు మీలో ఉన్న ఆత్మ పరమాత్మ అని మేము మా సాధారణ మనిషి కాక ఒక దేవునిలాగా మిమ్మల్ని కనుక మంచిగా ఒక దేవునిలాగా మనం మొక్కుతే మాత్రము మీలో ఉన్న ఆత్మ పరమాత్మ నాకు మంచిగా జరుగుతుంది. మీలో ఉన్న దేవుడు లేడు, ఆత్మ లేదు, ఏం లేదు, పరమాత్మ భగవంతుడు లేడని ఒక హింసిస్తే నేను పతనమవుతా. ప్రతి ప్రాణజీవి దైవానుగ్రహమే. ప్రతి ప్రాణజీవిని ఆటాడిచ్చేది భగవంతుని ఆత్మనే అన్న సంకల్ప బలం ఉంటే మాత్రము మన సాయిబాబా ఒకటే దేవుడు కాదు, అగుపడే ప్రతి మానవుడు భగవంతుని విశ్వరూపమే. సో మనము 2 కోణాల్లో ఆలోచన చేస్తే, ఆత్మ మనలో ఉన్న అంతరాత్మ చెప్తుంది జన్మించిన ప్రతి మానవుడు పరమాత్మ విశ్వరూపమే. మేడం, మానవుని కోణాలను ఆలోచన చేస్తే ఎవరి జన్మ వాళ్ళకే పవిత్రం. కన్న తల్లిదండ్రులనే రాక్షసులాగా భావిస్తారు ఇప్పుడు పిల్లలు. కన్న తల్లిదండ్రులు పిల్లల్నే రాక్షసు మొత్తం పశు ప్రవర్తన చేస్తున్నారు. ఇది కలియుగము ఎండింగ్కి వచ్చింది మేడం.
ఇప్పుడు వచ్చే వాతావరణ పరిస్థితులు, జీవన విధి విధానాలు, ఆలోచన విధి విధానాలు, మనకు వచ్చే కలియుగము చివరి దశలో ఉన్నాం. కాబట్టి మంచి చెడు, చెడు చెడు మంచిగా అవపడుతుంది. కాబట్టి మనం గత చరిత్రలో యుగ యుగాలుగా మొత్తం మనం భగవంతుడని మొక్కుతున్నాం. ఊర ఊర గుళ్ళ, ప్రతి గుళ్ళ దేవుడు ఉన్నాడు, ప్రతి ఇంట్లో దేవుడు ఉన్నాడు. సో అదే సంకల్ప బలంతో మొక్కుతున్నాము. సో ఇప్పుడు ఇది మనం ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు వర్గ భేదాలతో వచ్చే స్వభావంతో విభజించి చేస్తున్నాం. కాబట్టి ఆ కోణంలో మనం విభేదించవచ్చు. కానీ మనం యాక్చువల్గా సాయిబాబా ఒకటే కాదు, ప్రతి మానవుని అంతరాత్మ పరమాత్మనే. మీకు సింపుల్గా ఒకటే క్వశ్చన్ ఇస్తా. ఇప్పుడు మన వీడియో మేధావులు చూస్తారు, ఆ మేధావులు దయచేసి మంచిగా ఇది ఒకటే క్షణంలో నేను ఆలోచన చెప్తా మీకు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మేడం అంటే పలకరిస్తున్నారు, డీప్ స్లీప్ లో ఉన్నారు, అప్పుడు పలకరియరు, మేడం మేడం అన్న డీప్ స్లీప్ లో ఉన్నారు. ఉన్న స్థితిలో ఉన్న సైంటిఫిక్ ప్రక్రియలు ఒకటే, పడుకొని ఉన్న మన అంతర్భాగంలో సైంటిఫిక్ ప్రక్రియలు ఒకటే. మరి ఏ శక్తి నిద్రపోతుంది? నిద్రపోయే శక్తి ఏంటిది చెప్పండి? మన అంతరాత్మ ఏది నిద్రపోదు. మనం పడుకున్నప్పుడు మనం డీప్ స్లీప్ లో ఉంటాం. డీప్ స్లీప్ లో ఏ శక్తి నిద్రపోతుంది చెప్పండి? మన దేహంలో నిద్రపోతుండు, బాగా గురువు కొడుతున్నాడు, పిలిస్తే పలకను, సప్పర్ చేస్తే మాట్లాడు చేయడు. ఎందుకు మాట్లాడతలేడు చెప్పండి? ఆత్మ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఆత్మ రిలీజ్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు అది చలన స్థితిలో ఉండదు, మాట్లాడే స్థితిలో ఆఫ్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ అన్నట్టు. అది ఇప్పుడు మనం బల్బ్ వెలుగుతుంది, ఆఫ్ చేస్తాం, బంద్ అవుతుంది, కరెంట్ ఉంటుంది, మళ్ళీ ఆన్ చేస్తే ఒక బ్యాటరీ అన్నట్టు. మానవుని దేహము మన ఆత్మకు పరమాత్మకు వాహనము లాంటిది. మన దేహము పరమాత్మకు ఒక వాహనం లాంటిది. ఇప్పుడు మనకు కారు ఒక వాహనం, మన అవసరానికి ఎన్నో దిక్కులో వాడుకుంటున్నాం, తీసుకొస్తున్నాం, బయట పెడుతున్నాం, వచ్చి ఇంట్లో పడుకుంటున్నాం. అలానే పరమాత్మ కూడా మానవుని దేహము ఒక వాహనం లాంటిది. ఆ వాహనము బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నంత వరకు ఉంటుంది, మళ్ళీ రీఛార్జింగ్ కొరకు మనం జన్మల మొత్తం వెళ్ళిపోతుంది మన ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుందో మానవుడు కదలలేని స్థితిలో ఉంటాడు, డీప్ స్లీప్లో ఉంటాడు. ఆత్మ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మానవుడు పిలిస్తే పలుకుతాడు, లేస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు. డెడ్ బాడీకి స్పృహలో ఉన్న బాడీకి డిఫరెంట్ ఉంది 100కు 100%. కానీ సిట్టింగ్లో ఉన్న వ్యక్తికి, మాట్లాడే వ్యక్తికి, డీప్ స్లీప్లో ఉన్న వ్యక్తికి 1% డిఫరెంట్ లేదు సైంటిఫిక్గా. కానీ డీప్ స్లీప్లో ఉన్న వ్యక్తి మాట్లాడతలేడు, మనం మాట్లాడుతున్నాం కూర్చొని ఉన్న వ్యక్తి. కాబట్టి తేడా ఏం స్లీప్లో ఉంది చెప్పండి? ఏం నిద్రిస్తున్న శక్తి ఏంటిది? ఏం లేదు సైంటిఫిక్గా. ఆత్మ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది, అదే పరమాత్మ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ప్రాణజీవిలో పరమాత్మ విశ్వరూపంలో ఉన్నాడు. ప్రతి ప్రాణజీవిని ఆటాడించేది ప్రతి ప్రాణజీవి దేహము ఆత్మకు వాహనం లాంటిది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే, జన్మించిన ప్రతి మానవుడు భగవంతుని విశ్వరూపమే. మనలో ఆత్మ ఉంది. చూడండి, ఆత్మ బోధన చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడు అని నాటి మానవుడు చెప్పాడు. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నీ ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడు అంటే, నీలో భగవంతుడు ఉన్నాడు, నువ్వు విమర్శించుకో, నువ్వు మాట్లాడేది నువ్వు చేసేది తప్పు అని భావించు. ఒక మానవుని కోణంలో ఒకరు సంపాదించి నువ్వు ఆక్రమించుకొని నాది అంటున్నావు, నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడు, నీకు అర్థమవుతుందని నాటి మానవుడు, ఏ అక్షర జ్ఞానం లేని మానవుడు చెప్పిన బోధన ఇది. కానీ ఇంత అక్షర జ్ఞానం ఉన్న వ్యక్తి కూడా తనలో ఉన్న పరమాత్మ లేడని గ్రహిస్తున్నాడు. ప్రతి దేహంలో పరమాత్మ ఉన్నాడు మేడం. ఎవరైనా మేధావులు వస్తే నేను డిబేట్కి రెడీ. మన దేహమే పరమాత్మ, మన దేహం పరమాత్మకు వాహనం లాంటిదని ఒక 2 మానవాతీత శక్తులు మన దేహాన్ని ఆటాడిస్తున్నాయి. కాబట్టి దయచేసి ఏంటంటే, ఇప్పుడు మీరు సాయిబాబా దేవుడని మనం చిన్ననాటి నుంచి, మనం తెలియనప్పటి నుంచి అంటా ఉన్నారు, అందరు మొక్కుతున్నారు. తల్లిదండ్రులు మొక్కితే పిల్లలు జనరేషన్ తరతరాలు యుగ యుగాలు మొక్కుతా ఉన్నాయి. సో మనం సంపూర్ణంగా సాయిబాబా దేవుడా కాడా అనటానికి మనం మేధావులం కాదు.
ఉమ్, మనం తీర్పు చెప్పే మేధావులం కాదు. ఉమ్, మనం ఒకటి మన డిబేట్లో చెప్పేది ఏంటంటే, జన్మించిన ప్రతి ప్రాణజీవి, ప్రతి మానవుడు ఆ భగవంతుని విశ్వరూపమే. ప్రతి మానవునిలో ఉన్న అంతరాత్మ భగవంతుని విశ్వరూపమే. మానవుని దృష్టిలో ఆలోచన చేస్తే సాయిబాబా దేవుడు కాదు. ఉమ్, ఆత్మ పరిశీలన చేసుకుని ఆలోచన చేస్తే ఆత్మ ఏ జన్మించిన ప్రతి కులాలకు అతీతంగా ఆలోచన చేస్తే ప్రతి మానవుని సృష్టి భగవంతుని సృష్టే. ప్రతి మానవుని ఆత్మ ఉమ్, భగవంతుని విశ్వరూపమే. ఓకే. ప్రతి మానవుడు భగవంతుని విశ్వరూపమే. కాబట్టి మనము 2 కోణాలలో ఆలోచన చేస్తే ఒక కోణంలో సాయిబాబా సామాన్య మానవుడే. ఉమ్, మనం భగవంతుని దృష్టిలో ఆత్మ కోణంలో ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతి మానవుని ఆత్మ భగవంతుని విశ్వరూపమే. రైట్. ఒక సాయిబాబాకే కాకుండా మన పక్కకు ఉన్న మన వ్యక్తిని ప్రేమించిన ఒక గుండును, రాయిని, చెట్టుని ప్రేమించిన మనకు మంచిగా జరుగుతుంది మేడం. ఓకే. నాట్ ఓన్లీ సాయిబాబా. ఉమ్, ఉమ్, నువ్వు ఒక రాయిని బొట్టు పెట్టి ప్రేమించు. ఉమ్, అక్కడ నీలో ఉన్న ఆత్మ పరమాత్మ విశ్వరూపము, అక్కడ నీలో ఉన్న ఆత్మ పరమాత్మ కాబట్టి ఆనందిస్తాడు. నన్ను ప్రేమిస్తున్నాడు అన్నది నీలో ఉన్న భగవంతుడు నీకు మార్కులు వేస్తాడు. ఓకే. ఇప్పుడు నాకు మార్కులు వేసాడు కాదు. ఉమ్, ఉమ్, మీరు ఇది చూడండి, ఇది ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను మీకు నేను. ఉమ్, మనం గుళ్ళోకి పోతాం. ఉమ్. గుళ్ళో దేవుడు ఉన్నాడా నిజంగా ఆలోచన చేస్తే? మీరు చెప్పండి నాకు. ఉన్నాడనే వెళ్తాం. మనం నిర్మించుకున్నాం మేడం దేవుడు ఉన్నాడని. ఓకే. అది ఎవరు నిర్మించిండు? మానవుడే నిర్మించిండు. భగవంతుడు విశ్వరూపంలో ఇలా ఈ రకంగా శివ రూపంలో, లింగ రూపంలో ఇట్లా ఉన్నాడు, శ్రీరాముడు ఇట్లా ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఇట్లా ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఇట్లా ఉన్నాడు అని మానవుడు నిర్మించుకున్న విగ్రహాలు అవన్నీ. ఉమ్, ఆ ఆత్మ పరమాత్మలోనే భగవంతుడు లీనమై ఉన్నాడు. ఉమ్, ఒక అద్దం లెక్క మనం గుళ్ళో పోయి మొక్కుకుంటున్నాం. అద్దం చూస్తే మన ముఖం పడుతుంది. ఉమ్, అవునా కాదా? భగవంతుడు చూడాలంటే గుళ్ళోకి పోవాలి. గుళ్ళోకి పోతే అది అద్దం మన ముందు ఉంటుంది. మనలో ఉన్న ఆత్మ పరమాత్మ మనకు విశ్వరూపం ప్రతిబింబం పడుతుంది. ఉమ్, ఉమ్, మీరు చూడండి. అదే ఒక వేరే మతస్థులు మన 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 గుళ్ళకు శివుని గుళ్ళకి తీసుకొద్దాము. ఆ శివలింగాన్ని చూపిస్తే ఆయన రాయి అంటాడు, మనం దేవుడు అంటాం. అవును. ఆయన ప్రతిబింబం లేదు ఆయనకు. ఉమ్, వాళ్ళు ఎంచుకున్న వాళ్ళ సిద్ధాంతంలో లేడు. రైట్. లేదు కాబట్టి రాయిగా ఒక గుండుగా వాళ్ళు ఆలోచన చేస్తారు. మనం భగవంతుగా చేస్తాం శిలను. ఉమ్, ఉమ్, కాబట్టి దీన్ని ఎందుకు నేను ప్రత్యేకించి వివరణ చెప్తున్నా అంటే, మన ఆత్మనే మన హృదయమే దేవాలయము. ఉమ్, ప్రతి మానవుని ఆటాడిచ్చే ఒక అద్భుతమైన శక్తి మాయాశక్తి, దైవశక్తి. ఓకే. మీరు ఈ మానవుడు నిర్మించింది ఏది దేవుడన్నా ప్రతిది దేవునిగా మారుతుంది, ప్రతిది రాక్షసుడు మారుతాడు. ఓకే. నువ్వు మంచి అనుకుంటే మంచిగానే మారవచ్చు. అదే పసుపు కుంకుమ నిమ్మకాయ పెట్టేసి అది గుళ్ళో 4 బాటల కాడ పెట్టి చెడు జరుగుతుంది. అదే తీసి నువ్వు తినేది ఉంటే ఆరోగ్యం అవుతుంది. నువ్వు పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ 2 మారవచ్చు. ప్రతిది కూడా మనం కర్మానుసారం ఆలోచన చేస్తాం, కర్మానుసారం చేస్తాం. దయచేసి ఏంటంటే ఉమ్, ఉమ్, 2 కర్మలు వెంటాడతాయి మానవుని, ఉమ్, సత్కర్మ, దుష్కర్మ. ఉమ్, నీ కర్మను బట్టి మంచిని చెడుగా మంచిగా మార్చుకోవచ్చు. రైట్. కాబట్టి దయచేసి ప్రతి మానవుని అంతరాత్మ భగవంతుడే. నువ్వు ఎవరిని దీవించినా, ఎవరిని ప్రేమించినా, ఎవరిని మొక్కినా కూడా మంచి జరుగుతుందని నేను ప్రతి మానవుని దీవించండి, ప్రతి మానవుని ప్రేమించండి, ద్వేషించకుండా అహంకార ఆవేశాలు కాకుండా భగవంతుని విశ్వరూపంలో ప్రేమించండి, పూజించండి. కానీ రాక్షసుని విశ్వరూపంలో ద్వేషించి చేస్తే మాత్రం ఆ భగవంతుడు ఎందులో ఉన్నా కూడా వాళ్ళకి శిక్ష అవుతారు, వాళ్ళకి మొత్తం మంచి జరగదు. రైట్. చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. అదండి విషయం. ఒక వ్యూ వస్తుందనో, 4 లైక్లు వస్తాయనో, 4 సబ్స్క్రైబ్లు వస్తాయనో, కొన్ని విషయాలు మనకి తెలియకుండానే చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అందులో ఇదొకటి. ఈ మధ్య కాలంలో అందరినీ విమర్శించటం కాదు కానీ, కొంతమంది వ్యక్తిగత దూషణలకు వెళ్ళటం, వ్యక్తిగత విమర్శలకు వెళ్ళటం, దాని వలన విద్వేషాలు రగలటం చాలా వరకు చూస్తూ ఉన్నాం. అందులో ఒక టాపిక్ ఇప్పుడు సాయిబాబాకి సంబంధించి చాలామంది రకరకాల పోస్టులు పెట్టడం. సార్ చెప్పినట్టుగా మన దేహమే దేవాలయం అనుకుంటే ఖచ్చితంగా చూసే ప్రతి చూపులోనూ మంచితనమే కనిపిస్తుంది, ప్రతి మాటలోనూ మంచితనమే కనిపిస్తుంది, మనం చేసే ప్రతి పని మంచే అయి ఉంటుంది. అలా మంచి చేసినప్పుడు ఎవరిని పూజిస్తే మనకి పోయేదేముంది చెప్పండి? ఒక్క విషయం ఆలోచించండి. అది ఎవరిని పూజించినా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది? అది వాళ్ళకి దక్కే ప్రయోజనం అయి ఉండొచ్చు కదా, వాళ్ళ నమ్మకం అయి ఉండొచ్చు కదా. ఒకసారి ఆలోచించండి. చాలా సెన్సిటివ్ మ్యాటర్ని చాలా పెద్దదిగా చేసి అనవసరంగా విద్వేషాలు
రగిలించకూడదు అన్న సదుద్దేశంతోని ఈ వీడియో చేయడం జరిగింది. అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి, లైక్ చేసి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. తప్పకుండా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.